లేకపోతే కేసు ఒప్పుకోమని ప్రాణాలు కొరికేస్తాను. అయితే మాత్రం ఓ క్లయింట్ తో మాట్లాడే పద్ధతి ఇది. చూడు పాపం ఎలా కన్నీళ్లు పెట్టుకొని వెళ్ళిపోతుందో. నన్నేం చేయమంటావే? ఆవిడ కన్నీటికి కరిగి కేసు ఒప్పుకున్నానంటే సున్నంలోకి ఎముక లేకుండా చిత్త కొట్టేస్తారు. బాబా నీ సంగతి నీకు తెలీదు. వాడు కొడితే మాత్రం నువ్వేమైనా గాజు వేసుకొని కూర్చున్నావా? నువ్వు మాత్రం చావు కొట్టవు. ఎవరో నేనా? సర్లే భలేవాడివే. నీ బలం నీకు తెలీదు. మరెవరికి తెలుసు? నాకు. ఎస్, నువ్వు కాంప్లాన్ పిల్లాడివి, దారాసింగ్ తమ్ముడివి, కింగ్ కాంగ్ మేనలుడివి, కోడిరామూర్తి శిష్యుడివి, నెల్లూరు కాంతారావుకి నెవ్యవి. బావా నువ్వు నా దృష్టిలో జాకీ చాన్వి, లోకం దృష్టిలో సూపర్ మ్యాన్. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నింపగలరా వరదూతలైనా నింపగలరా పరిశుద్ధ జనకుడ పరమాత్మరూపుడ నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ వాళ్ళే వస్తున్నారు రోయ్. వాళ్ళెందుకురా ఇలా చూస్తున్నారు? చూసేద్దామా అద్దెట్టే అరెస్ట్ చేద్దామా అనేమో. ఈ ప్లాన్ వర్కౌట్ కాదని నేను ముందే అనుకున్నాను. మరి ఎందుకు చెప్పలేదు? లంచం తీసుకున్నా బిడ్డ? అవును ఫాదర్, 10,000 తీసుకున్నాను. ఆ ప్రభువు నీ తప్పులు మన్నించును. మత్తయి వార్త 12వ అధ్యాయము 6వ పే 3వ లైన్. మన వాడు ఓరాటను మొదలెట్టాడు. యాతనిస్తే మన మీద యాతన తప్పదు. బిడ్డలారా, మీ పాపములు కడుగబడినవి. చాక్లెట్లు కొనిపొమ్ము. అలాగే ఫాదర్. పోయిరమ్ము. పరిశుద్ధ పరిశుద్ధ కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఏంట్రా యువక ఆళ్ళు ఇచ్చారు, హ్యాపీగా పడుకుందామంటే నీ గోలేంట్రా? నోరు మూసుకొని రండ్రా చెప్తాను. కంపార్ట్మెంట్ లో దొంగడు తెలిసిపోయిందిరా. తెలిసిపోయిందా? ఎవడ్రా? ఇంకెవడో గదలాగాడు. నీకెలా తెలుసు? చూడు, ఆమె గొలుసు ఇంకలా చూస్తున్నాడు. ఇక్కడ చూడు, ఆ బ్యాగ్ ఇంకలా చూస్తున్నాడు. ఇక అమ్మాయి మెడలో గొలుసు ఉంది. అప్పుడు న్యూస్ లో డెడ్ బాడీ మెడలో గొలుసు లేదు. మరి వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరే. సాఫ్ట్వేర్ లేదు, హార్డ్వేర్ లేదు. ఆడి గజ దొంగ గజాల. ఖచ్చితంగా కెమెరా ఆడి దగ్గరే ఉంటుంది. కానీ వాడెక్కడ ఉంటాడు? పొద్దునే లేచి అల్పా కేఫ్లో కప్పు టీ తాగిందే నాకు డే స్టార్ట్ అవుతుంది. గజ్జే వచ్చా అన్నా ఫోన్లో వచ్చినా? పంజగుట్టకెళ్ళి 4 ఫోన్లు వచ్చినాయి. 2 దినాల సంది స్టేషన్ పోయి సంతకం పెట్టలేదని ఎస్ఐ సాబ్ గుస్తా చేస్తుండు. ఆడలాగే పోతాడు, మనకేంటి? 2 సమస్య పంపించు. గజాల బైక్ 2 సమస్య దేదో. ఎవరు సార్ మీరు? తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు గజాల. కరెక్టే సార్, నేను మళ్ళీ వస్తాను రా. కూర్చో, కొడితే పళ్ళు రాలిపోతారు. అవును రే, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా? అండర్వేర్ కే దిక్కులేదు, సాఫ్ట్వేర్ ఎక్కడ ఉంది సార్? మరి ఆ రోజు ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు. బతుకు తెరువు కోసం సార్. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్, మా అమ్మ కూడా ఇదే అంటది. అవును రే, ఆ కెమెరా ఎదురా? అది అమ్మేస్తాను సార్. ఎక్కడా? చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్. నువ్వు చెప్పేది అబద్ధం అనుకో. అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు. సార్ దొంగతనాలు చేసి బతికేవడం కానీ అబద్ధాలు చెప్పి బతికేవడం కాదు సార్, చెప్తున్నాను. ఏంట్రా ఏళ్ళు చూపించున్నావు? సార్ 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 తప్పైపోయింది సార్, తప్పైపోయింది. పదండ్రా. తప్పైపోయింది సార్. అరే ఎంతసేపు సమస్యలు చెప్పి పక్కకు వచ్చే
ఇక్కడే ఉన్నా నాన్నగారు. ఎక్కడ ఇక్కడే ఉన్నా. ఎక్కడంటే అక్కడ ఆడేవాడా నాకేం తెలియదు. రాజుగారు నేను చంపలేదు. కాదు, నువ్వే చంపావు. నేను కాళ్ళు మాత్రమే పట్టుకున్నాను. అని ఎక్కడ దాచా? చెప్పు. చెప్పకపోతే నువ్వు చంపుతావు, చెప్తే వాడు చంపేస్తారు. నాకు ఎలాగా చంపు తప్పదు. వాడు నిన్ను చంపదు, నేను హామీ ఇస్తున్నాను. నేను చెప్పానని వాళ్ళకి చెప్పవు కదా? చెప్పు. చెప్తా కదా. చలో. ఈ వీకెండ్ ఏమైనా ప్లాన్ చేసావా? ప్లాన్ చేశాను కానీ ముందు ఆ బట్టలు తీసుకెళ్ళి అమీర్పేటలో ఇచ్చేసిరా. నేను డ్రెస్ తో పాటు బొమ్మని కార్లో పెట్టి వస్తాను. మేడం, ఈ డ్రెస్ ట్రై చేయండి. ఓకే. ఎవడో గానీ బొమ్మతో సహా కొనేసుకున్నాడు పిచ్చోడు. ఇదొకటి. వాడు లేడీస్ ని చంపుతున్నాడని ఆల్రెడీ వాడి మీద కేసు ఉంది కదా. వాడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటేనే కేసుకి బలం దొరుకుతుంది. ఇప్పుడు కానీ మీరు తొందరపడ్డారనుకోండి, అనవసరంగా మన కష్టం అంతా వృధా అయిపోతుంది. చూస్తుంటే నాకు వాంతి వస్తుంది. నేను భరించలేను, నువ్వే భరించు. అమ్మయ్య వచ్చేసింది. బరే బొమ్మరా బాబు. అబ్బా, ఏంటి తమ్ముడు చేస్తున్నారు? స్పూన్ లింగ్ ఆట అన్నా. స్పూన్ లింగ్? అవును, స్పూన్ లింగ్ ఆట. నేను కనిపెట్టే గేమ్ నువ్వు కూడా ఆడొస్తానా? ఎట్లది? నా నోట్లో స్పూన్ ఉండేదా? ఆంటీ నోట్లో స్పూన్ ఉందా? ఆ నిమ్మకాయని నా నోట్లో ఉన్న స్పూన్ లోకి రప్పించగలిగితే ఒక గోలు కొట్టినట్లు లెక్క. ఇప్పుడు నా ఏలగా ఇంకొకసారి స్పూన్ లింగ్ లింగ్ అని ఆటలాడామో నోరు తెచ్చి అట్టగా పెడతా. నీలపాములాగా నాలుగు బయట పెడతా. ఇదేంట్రా ఇది? ఇదా నెక్స్ట్ గేమ్ అన్నా. అదేం గేము? ఈ చివరి నా నోట్లో పెట్టుకుంటానా, ఆ చివరి ఆంటీ నోట్లో పెట్టుకుంటుందా. ఈ పళ్ళన్నీ చప్పరిస్తూ చప్పరిస్తూ తీయాల. ఎవరు ఎక్కువ చప్పరిస్తే వాళ్ళకు ఒక గోల్. బ్యూటిఫుల్ గేమ్. ఈ ఆట పేరేంటండి? చప్పలింగ్ ఆట అన్నా. సప్లింగ్ ఆట? అదే చప్పరించి చప్పరించి ఆడాలి. ఇదేనా సప్లింగ్? సప్లింగ్ ఆట అంటే సప్లింగ్ ఆట. ఒక్కడ కూడా రాత్రి కడుతున్నా కాళ్ళు ఎరగబడతా. అదో అదో నా ఏలగా ఇంకోసారి ఆడేమంటే పిచ్చి కుక్కలతో కనిపిస్తా. ఈవిడేంటి ఇక్కడ ఉంది? పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉంది. మీరేంటండి ఇక్కడ ఉన్నారు? మా ఆయన్ని లోపలేస్తారండి. ఎవరైనా జామీన్ ఇస్తే వదిలేస్తారంట. నమస్కారం అండి. నమస్కారం. ఏంటి ఇతను? వాడా? ఇప్పటికి 2 కోటింగ్లు ఇచ్చా. 3వ కోటింగ్ కి చిన్న కమర్షియల్ బ్రేక్ ఇచ్చా. నువ్వు ఒక అరగంట ముందొస్తే నాకు ఈ వాయింపు తగ్గును కదరా సుందరం. ఆయన నాకు బాగా తెలుసు మేడం. వాళ్ళు మేము పక్క పక్క ఫ్లాట్ లోనే ఉంటాం. ఏమండి, మీకు అసలు బుద్ధి ఉందా? ఇంత పెద్ద సిఐ గారికి సైట్ కొడతారా? మనిషి అడుగురు కొట్టాను. ఇక్కడ సంతకం పెట్టండి. అరే, మరోసారి పిచ్చి పిచ్చి వేషాలు అంటే బొక్కలు ఎరగొడతాను. అయినా నీ పర్సనాలిటీ ఏంటి, నా పర్సనాలిటీ ఏంటి? మీరు ఏనుగు, నేను ఎలక. క్షమించండి అమ్మా, మీరు నోరు మూసుకోండి, మేము వస్తామండి. థ్యాంక్ యూ.
ఏమండి మిమ్మల్ని బాగా కొట్టారా, మీడియం గా కొట్టారా, కొంచెం కొట్టారా, ఏమైనా తింటారా? పోసి నీ తిండి తగలయా, రేపు నేను చచ్చాక నాకు పెట్టే పిండాకుడు కూడా నువ్వు లాక్కు తినేలాగా ఉన్నావే. అది కాదండి. ఏమండి నోరు మూసుకుని ఇంటికి పదండి. అలాగే. మిస్టర్ సుందర్, పోలీస్ స్టేషన్లో జరిగిన మ్యాటర్ ఎవరికి చెప్పండి. బాగోదు. ఏమిటో ఈ వేషం? యోగి వేమలాగా తులుగుడుతూ వచ్చారండి. నోరు మూసుకుని ఇన్ని దెబ్బలు ఎందుకురా తింటాం? చెప్పచ్చుగా. చెప్పడానికి ఎవరైనా ఛాన్స్ ఇచ్చారా? లేదు. ప్రతి వాడు కొట్టిన చోటు కొట్టకుండా కొట్టకోండి చోటు కూడా కొట్టారు. నువ్వు పాత కషాలని కడుపులో పెట్టుకుని నువ్వు కావాలనుకుంటారా? నువ్వు కావాలనుకుంటానంటే నీ బంధ ఓ మనిషి కావాలని అనుకుంటాను. కావాలనుకుంటానంటే అదే కారణాలు ఉండాలి. నీకు సింపుల్ గా షార్ప్ గా ఒక మాటలో చెప్తాను నేను. ఏమిటండి అమ్మా అసలు ఇదవతే మన ఇంట్లో పనిచేయడానికి కొత్తగా వచ్చిన అమ్మాయిరా? అయితే మాత్రం కొడుతుందా? కొట్టగా ఇలాంటి విధవతాలతో ఇంట్లో ఎంటర్ అవుతే కొట్టగా ముద్దెట్టుకుంటారా? ఈ తొట్టి గిట్టపై విట్రా అసలు ఏం జరిగింది? అది కాదురా, పిఎఫ్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినని గుండు కొట్టించుకోవడానికి సింహాచలం వెళ్ళారా? 25 ఏళ్లుగా తిరుపతిలో ఉంటూ గుండు కొట్టించుకోవడానికి సింహాచలం ఎందుకురా వెళ్ళడం? వెళ్ళాను కాబట్టి నాకు ఈ కర్మ. నన్ను చెప్పని వెళ్ళానా? సూట్ కేసు ఒడ్డుని పెట్టి దానికో తాడు కట్టి ఆ తాడు నా మొలతాడు కట్టుకుని కోనేట్లో స్నానం చేయడానికి దిగాను. నేను మునిగి లేచేసరికి ఆ ప్రకారముగా ఏ ఒక్కరూ నా పైసా సహాయం చేయలేదు. ఆఖరికి ఒక బుక్కుల్లారి వాడిని బ్రతిమిలాడి అలిసిపోయి ఒళ్ళంతా పులిసిపోయి కొంపకు చేరితే మీరందరూ కలిసి నన్ను వీరబాదుడు మాస్తారా? ఊరుకోరా, ఊరుకో, ఏడవకు. పోలీస్ అవ్వాలనుకున్న వాడివి నువ్వు ఇలా ఏడ్చావని తెలిస్తే నలుగురు నవ్వుతారా. లేచి శుభ్రంగా స్నానం చేయి. ఇగో వాడి భోజనం ఎందుకురా ఏడుస్తున్నావు? మీరందరూ కొట్టిన వీరబాదుడు గుర్తుకొచ్చింది. అందుకే నేను షార్ప్ గా ఒక పాట. హలో కమిషనర్ గారా? నమస్కారం సార్. నమస్కారం అండి. నేను రావు బౌద్ధుని మాట్లాడుతున్నాను. ఇప్పుడు నా దగ్గర పనిచేసి ఎదవలిద్దరూ చాలా విలువైన విగ్రహం కొట్టేసి నా కారులో పారిపోతున్నారండి. కారు నెంబరా 9 2 0 7నండి. వెంటనే పట్టుకోవాలి. అడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డె కమిషనర్ తో మాట్లాడి ఎలా ఫోన్ పెట్టడం లేదో అలా దొంగలు పట్టేశారు. వాటి ఆశ్చర్యం. ప్లీజ్ ఈజ్ ఇట్ ఆంధ్ర? యు ఇట్ పోలీస్? ఐ ఇట్ రావు బౌదూర్? నో షట్ అప్ ప్లీజ్. థ్యాంక్స్ ప్లీజ్. తెలివిగా ప్రవర్తించాను అనుకోకు. నీ రివర్స్ డ్రామాతో కమిషనర్ ని నమ్మించి ఇవాళకి నువ్వు బ్రతికిపోయి ఉండొచ్చు. కానీ దీన్ని నమ్మేసిన విషయం నాకు తెలుసు. తెలిసినా నువ్వు నన్నేమి చేయలేవు. ఎందుకంటే నేను రావు బహదూర్ని. యు నో యు ఆర్ నాట్ వాట్ యు ఆర్ అండ్ ఐ నో వాట్ యు ఆర్. నువ్వెవరో ఏమిటో నీ బయోడేటా మొత్తం నా దగ్గర ఉంది. చూడు, ఈ ప్యాలెస్ లో మొత్తం ఎన్ని యాంటిక్స్ ఉన్నాయో, ఏ మూల ఏ యాంటిక్ ఉందో నేను చెప్పగలను అనడానికి సాక్ష్యాధారాలు ఇవి. వీటిలో ఏ ఒక్కటి నువ్వు అమ్మినా నాకు దొరికిపోతావు. సారీ ప్లీజ్. నీకు దొరికిపోయేలా అమ్మితే ఇక నా గొప్పతనం ఏంటి? ఆ మాత్రం ప్రూఫ్ కూడా సంపాదించలేకపోతే మరి నా గొప్పతనం ఏంటి? కమ్ము తిన్నావా?
లేదు, బాంబు తిన్నాడు. అవుట్. ఇక నీ స్టోరీ ట్రాజడీయే. నో కామెడీ ప్లీజ్. నా వైట్ వెంట్రుకలంత లేదు నీ వయసు. నా చరిత్ర నాకే చెప్పేంత దానిదా? ఇంకేం తెలుసమ్మా నా గురించి? పూర్తిగా చెప్పేయి. నేను చెప్పడం కాదు, తొందరలో నీ చేతే చెప్పిస్తాను. అవుట్. రావద్దు. అవుట్. యా. చంపేస్తాను ప్లీజ్. ఇంకెంత 6 నెలలే. అప్పుడు తెలుస్తుంది ఎవరిని ఎవరు చంపుతారో. రేయ్ శంకరా నాద శరీరాహరా జీవేశ్వరా రోజ్ 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 రోజా పువ్వా బా బోలే 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 ఆపుతావా నీ అంత్యాక్షరే? ఓకే. జరుగా హుషారుగా షికారు కోదం. అబ్బాయి ఆపండి ఆపండి ఆపండి. ఏమిట్రా సినిమా పేరు? అది శ్రీమ సున్న తలకాయ రామ. మరి అదే మడతలో కెడతంటే 1వ తరగతి చదువులు ఇలాగే ఉంటాయి. నేను చూడండి 2వ తరగతి ఎంత సులాగా చదివేస్తాను. సీమంతాలు ఎరగవా దొరసాని. ఏడు సవలే నోర్మి. 1వ క్లాసు 2వ క్లాస్ చదువులు ఇలాగే ఉంటాయి. మనం 3వ క్లాసు. నేను చదువుతాను చూడండి. శ్రీ యాత్రాలయ రామచంద్ర సావా హచ్చసున్నా. రే ఇది చదివింది ఇంకా అసహ్యంగా ఉన్నట్టుంది. అసహ్యంగా ఏంటి అబ్బాయి గారు? నాకు రేయ్ ఇట్రా. ఏంటి సార్ ఆ సినిమా పేరేంటే? శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మహత్యం. శ్రీ కన్యకా పరమేశ్వరి మహత్యం, శ్రీ పానకాల స్వామి మహత్యం, ఓ మర్రి చెట్టు, దాని కింద పుట్ట, అందులో పాము మహత్యం. ఏ సినిమాలు అయ్యే? కాస్త మంచి సినిమాలు తేవచ్చు కదయ్యా. బొబ్బిలి పులి, సర్దార్ పప్పరాయుడు, జస్టిస్ చౌదరి అలాంటి బాక్సులు కావాలంటే 10,000 అవుతాయండి. అంతే కదా. ఇంటికెళ్ళి మా నాన్నగారిని నేనేమని చెప్పి తీసుకో. ఇదిగా తర్వాత మడతలో కిడత కబురు చెప్పొద్దు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. సాయంత్రానికి మా గురువు గారి సినిమా కావాలంతే. అవును, థియేటర్ అదిరిపోవాలంతే. వెళ్ళు. ఓయ్ సాయంకాలం ఈ అబ్బాయి గారి పక్కన ఈ అమ్మాయి గారికి ఒక సీట్ ఉంచు. అలాగేనమ్మా. వెళ్ళు. నేనేదో సరదాగా సినిమా చూడాలనుకుంటే మధ్యలో నువ్వేంటి జనరేటర్ సౌండ్ లాగా ఊగిపోతున్నా? నీకు నేనేంటా? ఓయ్ మీ నాన్న చెల్లెల కూతురు నీకేంటో మా అమ్మ వదిన మొగుడిని అడుగు. ఈ వర్షాకాలంలో పెళ్లి చేసుకుంటే రేపు ఎండాకాలంలో పురుడోసుకోవడం కష్టమని ఆగాను కానీ నీకు దెబ్బలు తగిలితే కాపడం పెట్టడం కష్టమని కాదు. నాకు దెబ్బలు తగలడం ఏంటి? మన పెళ్ళవగానే తిరుపతి గుళ్ళో నీ చేత అంగ ప్రదక్షిణ చేయిస్తానని మొక్కుకున్నాను. ఏంటమ్మా అంగ ప్రదక్షిణ చేయిస్తావా? మడతలో కెడతాం కాదు. మరి నేను తడిగుడ్డలతో తొలితే జనం గుళ్ళో ఉంటారేంటి? గుడి చుట్టూ ఉంటారు కానీ తన పెళ్ళాన్ని అందరూ అలా చూస్తే మా బావకి ఎంత అవమానం. పెళ్ళామా గారిది గుడ్డ అలాంటి ఆశలేం పెట్టుకోకు. నాకంటే క్లాసు దొరుకుద్దా నీకు? చూస్తావుగా. నువ్వు జాబులో జాయిన్ అవడానికి వచ్చినప్పుడు నేను స్మార్ట్ గా ఉంటానని, అందంగా ఉంటానని, హిందీ స్టార్ అక్షయ్ కన్నా పోలికలు ఉంటాయని చెప్పావు. నీ మాట విని నీ హెయిర్ స్టైల్ కూడా